కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు శ్రీకారం చుట్టిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఆరోపించారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మిక వ్యవస్థ నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించడంలో ఆంతర్యమేంటని ఆయన నిలదీశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల్ని విడనాడకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామంటున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. సంఘటిత అసంఘటిత రంగాలలో అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజా కార్మిక కర్షక హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్మించి వాళ్ళ హక్కులను సాధించిన ఘనత సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్యలు చేపడుతూ ఉంది. మొత్తం కార్మిక వర్గం మీదనే విరుచుకపడుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే 4 లేబర్ కోడ్స్ని గతంలో పార్లమెంట్ ఆమోదించింది, కానీ ఇప్పుడు దాన్ని గజెట్ చేసి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే కనుక అమల్లోకి వస్తే ఇక కార్మిక హక్కులు, కార్మిక సంఘాల నిర్మాణము, సమిష్టి బేరసారాలు, వేతన ఒప్పందాలు చేసుకోవడము, ఉద్యోగ భద్రత ఇవన్నీ పోతాయి. అమెరికాలో ఉన్నట్టుగా హైర్ అండ్ ఫైర్ విధానం, యజమానికి కావాలనుకుంటే కార్మికుడిని తీసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే తొలగించవచ్చు. ఈ పరిస్థితే కనుక వస్తే ఇప్పటికే నిరుద్యోగ సమస్యతోటి సతమతమవుతున్న మన దేశంలో ఇక మనకు రక్షణ లేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇది చాలా పెద్ద ప్రమాదం కార్మిక వర్గం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం మోపుతా ఉంది. దీన్ని ప్రతిఘటించాలని ఇప్పటికే కేంద్ర స్థాయిలో కార్మిక సంఘాలన్నీ ఒక చర్చకు చేసినాయి. రేపు రాబోయేటువంటి కాలంలో అవసరమైతే దేశవ్యాప్త సమ్మె కూడా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇది కేంద్రానికి సంబంధించి. ఇక రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అది 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు సవరించాలి. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగినాయి, కానీ కనీస వేతనాలు పెరగట్లేదు. ఈ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బేసిక్, పాత డిఏను కలిపి కొత్త బేసిక్గా నిర్ణయిస్తూ ఉంది. అంటే కార్మికునికి ₹1 కూడా అదనంగా పెరగదు. మరి దీన్ని వేతన సవరణ అని అంటారా? అంటే ఇంత అన్యాయంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు. అట్లాగే కార్మిక శాఖ మంత్రి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక మంత్రి ఉండాలి. ఇప్పటికీ లేబర్ డిపార్ట్మెంటు యాజమాన్యాల డిపార్ట్మెంట్గా మారిపోయింది. వీళ్ళు కార్మికుల సమస్యలు పట్టించుకుంటలేరు, యజమానులకు అండగా నిలబడుతున్న పరిస్థితి ఉంది. అందుకని పెద్ద ఎత్తున కార్మిక అశాంతి నెలకొన్నది తెలంగాణ రాష్ట్రంలో. అట్లాగే ఇవాళ స్కీమ్ వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనము, వీళ్ళ వేతనాలు పెరగట్లేదు. వీళ్ళకి అనేక ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చారు, అవి కూడా అమలు చేయట్లేదు. చేసినట్టు కదా సార్, ఇప్పుడు ఉచిత బస్సు కావచ్చు, కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇప్పుడు ఇప్పుడు 26 తారీఖు నుంచి రైతు భరోసా అంటున్నారు. ఇవన్నీ చేసినాము, కానీ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో కొద్దిగా ఇప్పుడిప్పుడే మేము ఇది చేస్తున్నాం, దాంతో కొంచెం లేట్ అవుతుంది అనేది మాత్రం వాస్తవం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేమేమంటున్నామంటే గత ప్రభుత్వం అప్పులు చేసి ఉండొచ్చు, ఖజానా మీద భారం పడి ఉండొచ్చు. ఇప్పుడు మేము కోరుతున్నటువంటిది ఖజానా మీద 1 పైసా భారం పడని డిమాండ్. కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ జీవో కనుక జారీ చేస్తే యాజమాన్యాలే చెల్లించుకుంటాయి. ఎవరి దగ్గర మనం పనిచేస్తున్నామో ఆ యాజమాన్యాలే చెల్లిస్తాయి. మరి ఈ పని ఎందుకు చేయట్లేదు? ఇది అందుకనే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాము అనేటువంటిది అరకొర అమలు చేయడమే, పూర్తి స్థాయిలో అమలు చేయడంగా మేము భావించట్లేదు. ఎందుకంటే ఉదాహరణకు రైతు భరోసా ఉంది, రైతు భరోసా పెంచిస్తామన్నారు, పెంచలేదు ఇప్పటిదాకా. అట్లాగే వానాకాలంది ఇవ్వలేదు, వాస్తవమే ఇది. అట్లాగే ఇవాళ రైతు రుణమాఫీ ఉంది, పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదు. అట్లాగే మరి భూమి లేనటువంటి కూలీలకు కూడా మేము ఆర్థికంగా సహాయం చేస్తామన్నాం, ఎక్కడ చేశారు ఇప్పటిదాకా? కాబట్టి మహిళలకు 2500 ఇస్తానది అది అమలు చేయలేదు. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏది స్పష్టంగా అమలు కాలేదు, ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మేము ఉద్యోగ కార్మికుల విషయంలో మీరు ఆర్టీసీ కార్మికులకు చెప్పారు, కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేసింది, వాళ్ళ సంఘాలు రద్దు చేసింది, మేము వస్తే మళ్ళీ సంఘాలు పునరుద్ధరిస్తాము, ఎన్నికలు పెడతామన్నారు. మరి సంవత్సరం అయిపోయింది, ఎందుకు పెట్టట్లేదు? ఆ ప్రభుత్వం అడుగుజాడల్లోనే మీరు ప్రయాణం చేసుకుంటూ వాళ్ళని విమర్శించడంలో అర్థమేముంది? వాళ్ళకు ప్రజలు తీర్పు చెప్పిండ్రు.
వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో ప్రజలు వాళ్ళని అధికారం నుంచి తొలగించి మీకు అధికారం అప్పచెప్పారు, మీరు రుజువు చేసుకోవాలి. కానీ వాళ్ళు ఆ పని వాళ్ళు చేయట్లేదు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి మీరు అన్నారు మేము రాగానే అన్ని డిఏలు ఇచ్చేస్తాం అన్నాడు. ఒకటి ఇచ్చారు, మరి ఎందుకని ఇంకా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఇవ్వాలి కదా. కాబట్టి ఇవన్నీ డబ్బులు లేవు. మరి నీకు తెలియదా? ప్రభుత్వం నడపాలంటే డబ్బులు ఉండాలి కదా. మాటలు చెప్తే ప్రజలు వినరు కదా. ప్రజలకు కావాల్సింది ఉపశమనం. మరి ఎన్ని డబ్బులు అవసరం పడతాయి మీ హామీలకు అనేది మీరు లెక్క చూసుకోకుండానే హామీలు ఇచ్చారా? అంటే ప్రజల్ని ఓట్ల కోసం మోసం చేయడం అన్నది ఒక అలవాటుగా మారింది. అందుకని ఇది అన్యాయం అని చెప్పేసి మేము చెప్తున్నాం. ప్రజలు కూడా ఉపేక్షించరు. ముఖ్యంగా కార్మిక వర్గం మాత్రం ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్ను మరి కార్మికులను దృష్టిలో పెట్టుకొని రూపొందించాలి. ఇచ్చిన హామీలు ఈ బడ్జెట్లో అమలు చేయాలి. అమలు చేయకపోతే బడ్జెట్ తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మాత్రం నిరసన కార్యక్రమాలు ఉంటాయి. పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఆందోళన కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఇది దీంట్లో కొద్దిగా కార్మికులు కొంత ఆందోళనకు గురవుతారు. ఈ 4 లేబర్ చట్టాల వల్ల వచ్చిన నష్టం ఏం జరుగుతుంది వీళ్ళకు? 4 లేబర్ కోడ్స్ వల్ల ప్రధానంగా యజమానులకు కార్మికుల మీద పెద్ద సంఖ్యలో వాళ్ళకు ఆధిపత్యం వస్తుంది. ఇప్పుడు కొద్దో గొప్ప చట్టపరమైన రక్షణ ఉంది. ఇప్పుడు ఆ రక్షణ కోల్పోతారు. నేను ఇందాక చెప్పినట్టుగా హైర్ అండ్ ఫైర్ విధానం అంటే ఏంది? అవసరం ఉంటే ఉద్యోగిని తొలగించుకోవాలి, అవసరం లేకపోతే తీసేయాలి. ఇక వీళ్ళకి చట్టపరమైన రక్షణ, కోర్టులు, ప్రభుత్వ జోక్యము ఉండొద్దు అనేది యజమానులు కోరుకుంటున్నారు. సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా పెట్టుబడిదారుల డిమాండ్ ఏంటంటే లేబర్ మార్కెట్ను మీరు సరళీకరించండి. ఇప్పటిదాకా జరగలేదు అది. ఇప్పుడు నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో దాన్ని సరళీకరణ చేస్తూ ఉన్నాడు. రెండోది, ఇప్పటిదాకా ఉన్నటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం 100 మంది పైనున్న కార్మికులు ఎక్కడైనా సంఖ్య 100 పైన ఉంటే ఆ కంపెనీని మూసేయాలన్నా కార్మికుడిని తీసేయాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఒక నిబంధన ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చే కొత్త లేబర్ కోడ్లో 100ను 300కు పెంచాడు. అంటే 300 కంటే లోపల సంఖ్య ఉన్న కార్మికులన్నీ గాలికి ఎగిరిపోవడమే. ఇక వాళ్ళు ఎప్పుడైనా యజమాని వాళ్ళని తీసేయవచ్చు, కంపెనీ మూసేసుకొని పోవచ్చు. మరి మనం ఒకసారి ఉద్యోగం దొరకడే కష్టం. దొరికిన ఉద్యోగం తీసి నువ్వు రోడ్ల పడేస్తే ఆ కుటుంబం ఏమైపోవాలి, కార్మికుడు ఏమైపోవాలి? ఇట్లా మొదలు పెడితే అనేక అంశాలు యాజమాన్యాలకు అనుకూలంగా, కంపెనీలకు అనుకూలంగా, కార్మికులకు ప్రతికూలంగా ఉన్నాయి ఈ లేబర్ కోడ్స్లో. అందుకని ఈరోజు ఈ లేబర్ కోడ్స్ను ఉపసంహరించుకోవాలి, ఇవి అమలు చేయొద్దని చెప్పి ట్రేడ్ యూనియన్లు అన్నీ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. సార్, ఫైనల్గా సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మీరు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళకి సంబంధించి ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రైవేటు ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, హమాలీలు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, వీళ్ళకు సమగ్ర చట్టం అనేది లేదు. 2005లో ఒకసారి చట్టం చేసినట్టున్నారు. అది ఇంకా అమలుకు నోచుకోలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అసంఘటిత రంగ కార్మికులకు బేసిక్గా వాళ్ళ సంక్షేమం, వెల్ఫేర్ అంటాం, వెల్ఫేర్ బోర్డు ఉండాలి. ఈ వెల్ఫేర్ బోర్డు ఏర్పడలేదు. ఒక్క భవన నిర్మాణ కార్మికులకు ఏర్పడ్డారు, కానీ అది కూడా సక్రమంగా అమలు జరగట్లేదు. ముఖ్యంగా లక్షలాది మంది హమాలీ కార్మికులు ఉన్నారు ఇవాళ. అట్లాగే ప్రైవేటు మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లు ఉన్నారు. ఆటో నుంచి మొదలుకుంటే లారీలు ఇట్లాంటి అనేక నడిపేటువంటి వాళ్ళు. వీళ్ళకు ఒక జీవో ఉంది, ఆ జీవో అమలు కావట్లేదు. అసలు హమాలీ కార్మికులకైతే వాళ్ళ ఆరోగ్యం కానీ ఇతర భద్రతాపరమైనది కానీ, రేపు ఒంట్లో శక్తి లేదు, ఇక పనిచేయలేము అన్న పరిస్థితి ఉన్నప్పుడు ఏదైనా పింఛన్ లాంటి సౌకర్యం కానీ ఏ ఒక్కటి లేదు. అందుకని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్రమైనటువంటి ఒక చట్టం రూపొందించాలి అనేది ట్రేడ్ యూనియన్ల డిమాండ్. ఈ ప్రభుత్వం వెంటనే దాన్ని రూపొందించాలి. ట్రేడ్ యూనియన్లతోటి చర్చలు జరపాలి. ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ట్రేడ్ యూనియన్లను చర్చలకు పిలవట్లేదు. చాలా సమస్యలు ఉన్నాయి కార్మికులై. మరి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటుంది. తర్వాత నేను 6 గ్యారంటీలు ఇచ్చినా ప్రజాస్వామ్య పునరుద్ధరణ 7వ గ్యారంటీ అన్నాడు ముఖ్యమంత్రి. సంతోషమే. మరి కార్మిక సంఘాలని సంవత్సరమా ఎందుకు చర్చలకు పిలవట్లేదు? మేమంతా జాతీయ గుర్తింపు కలిగిన కార్మిక సంఘం, ఏఐటీయూసీ, సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, ఇవంతా మేము జాతీయ కార్మిక సంఘాలు. మరి ఎందుకని మమ్మల్ని చర్చలకు పిలవట్లేదు? సమస్యలు ఉన్నాయి. నేను కలిసాము, మెమోరాండాలు ఇచ్చాము, చాలాసార్లు ప్రయత్నాలు చేశాము, కానీ ఒక్కసారి కూడా నువ్వు చర్చలకు పిలవట్లేదు. అసలు ద్వైపాక్షిక చర్చలు లేవు, త్రైపాక్షిక చర్చలు లేవు. యాజమాన్యాల్ని, లేబర్ డిపార్ట్మెంట్ని, కార్మిక సంఘాలను ఒక దగ్గర కూర్చోబెడితే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏవో అర్థమవుతాయి. ఆ పని కూడా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం చేయట్లేదు. అందుకని ఇది కూడా పెట్టుబడిదారుల ప్రభుత్వంగా ఉంది, బహుళజాతి కంపెనీల ప్రభుత్వంగా ఉంది తప్ప ఇది కార్మిక ప్రభుత్వంగా లేదు. కార్మిక సంక్షేమం అనేటువంటిది అసలు కనుచూపు మేరలో కనబడతలేదు ఈ రాష్ట్రంలో. అందుకని ఇవన్నీ ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల పక్షాన కొన్ని నిర్ణయాలు చేయాలి. రేపు బడ్జెట్ సమావేశాలలో
ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్పాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం కనుక లేబర్ కోడ్స్ను అమల్లోకి తీసుకొస్తే తప్పనిసరిగా దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలన్నీ సిద్ధపడతాయి. ఇప్పటికే మేము ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటున్నాం, కార్మికులను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో కనీస వేతనాల కొత్త జీవోలు విడుదల చేయాలనే అంశం మీద మేము ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత బడ్జెట్లో చూస్తాం ప్రభుత్వ స్పందన ఏందనేది. ప్రభుత్వాన్ని కూడా కలిసి విన్నవించే ప్రయత్నం చేస్తాం. మరి ప్రభుత్వం సానుకూలంగా ఉంటే మంచిది, లేకపోతే ఖచ్చితంగా కనీస వేతనాల మీద 1 కోటి మంది కార్మికులు సమస్య ఇది తెలంగాణ రాష్ట్రంలో. దాని మీద మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని అనుకుంటున్నాం. అట్లే స్కీమ్ వర్కర్లు ఇప్పటికే రోడ్లెక్కుతున్నారు. ఈ బడ్జెట్లో కనుక వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆశా, అంగన్వాడీ ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పోయేటువంటి అవకాశం ఉంది. అందుకని నేను ఒకటే మాటలో చెప్తున్నా, రాష్ట్రంలో కార్మిక అశాంతి పెరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సమస్యల్ని పరిష్కారం చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి ఎంతసేపు కార్మిక చట్టాలను తుంగలో దొక్కి వారు పెట్టుబడిదారులకు ప్రధానంగా పారిశ్రామిక రంగానికి అనుకూలంగా ప్రయత్నాలు చేయడం తప్పితే వేరేది ఏం లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ ఏవైతే తెచ్చిందో వాటిని వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలు చేసి ఖచ్చితంగా ఆ లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు కాకుండా అడ్డుకుంటామని చెప్పేసి చుక్కా రాములు గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట.